నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవుడిపై నమ్మకం ఉందని చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జగన్ కు హితవు పలికిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. విశాఖ సింహాచలం లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు. ఏ తప్పు జరిగినా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం సరికాదు. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. పరిహారం చెల్లింపులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం. దేవుడిపై నమ్మకం ఉందని జగన్ తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్తీ వ్యవహారంలో జగన్ తీరును ఎండగట్టారు. జగన్ కు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుణ్ణి నమ్మే కోట్లాది మంది ఇక్కడ ఉన్నారని అన్నారు. తిరుమల అంశాన్ని ఒక పొలిటికల్ ఈవెంట్ లా తయారు చేయడం బాధాకరమన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనేది నిజమని, అపచారం కూడా జరిగిందనేది కూడా నిజమేనని అన్నారు. ఎవరు కాదనలేని వాస్తవాలు. గతంలో తిన్న తిరుపతి లడ్డూకి ప్రస్తుతం పంపిణీ చేస్తున్న లడ్డూకి మధ్య తేడా భక్తులను అడిగితే తెలుస్తుందన్నారు. కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయని. రిజెక్ట్ అయినా పక్కన పెడదాం, మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి? జూన్ నెలలో, జూలై నెలలో ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈ రోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. మీరేదో టెస్టులు రిజెక్ట్ అయ్యాయి, యాక్సెప్ట్. ఈవో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ కొన్ని పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి, ఇందులో తేమ శాతం ఉందా ఇంకోటి ఉందా దాని వరకే అని. ఇక్కడ మీరు గమనించాల్సింది, పాలకుడు మారాడు. ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పు మొదలైంది. ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది. అందుకే ఈ నిజాలు వెలుగులేకొచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగం నీకు ఇస్తున్నాను, బాధ్యత పెడుతున్నాను అని చెప్పిన రోజున ఈవో గారికి ఏం చెప్పాడు? ఆయన బయట చెప్పాడు, భక్తుల మనోభావాలకు దెబ్బ తినకుండా ఉండాలి, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి, సరిదిద్దండి, ఇది మీ బాధ్యత అన్నాడు. ఆ సరిదిద్దే క్రమంలోనే ఈ వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు. మీరు మారలేదు, మీ ఆలోచనలు మానలేదు. జరిగింది తప్పు. మళ్ళీ చెప్తున్నా, కల్తీ నెయ్యి వాడింది నిజం, దాన్ని ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం. నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది. ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు. దానికే ఇష్టపడతాడు ఆయన. ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్ళాలి అన్న రోజును తప్పున మామూలుగా వెళ్ళే రోజులన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచే వెళ్ళడానికి ఇష్టపడతారు. మరి మీరు ఈ రోజుకు కూడా ఒకటి చెప్పండి. మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి, ఈ దేవుడిని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుడిని దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు.
స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాల్సిన మీరు ఒక్కరుగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. పైగా మీరేం చెప్తారు, ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు, అదొక స్వతంత్ర సంస్థ అని. మరి ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండరు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు చేపట్టింది రివర్స్ టెండర్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒత్తిడి చేయబట్టి కదా. 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి అని అంటే దాన్ని 150 కోట్లకు తగ్గించింది మీ ఒత్తిడితో కాదా? తప్పుల మీద తప్పులు చేసి, చేయరాని తప్పులు చేసి, ఘోరమైనటువంటి చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరం. విశాఖ సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ దర్శించుకున్నారు. స్వామి దర్శనం నిమిత్తం వచ్చిన వారిని అధికారులు పూర్ణ కుంభం కలశాలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడ మండపాన్ని ప్రదక్షించి అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన వారిలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం శ్రమించిన మహామనిషి జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆదర్శనీయులని బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు పసుపురెడ్డి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని పిఠాపురంలో బీజేపీ పట్టణాధ్యక్షులు పసుపురెడ్డి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
పిఠాపురం పట్టణ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. వీరంతా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పసుపురెడ్డి సత్యబాబు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, ఓలేటి వెంకటేశ్వరరావు, పిల్ల ముత్యాలరావు, దోనే అచ్యుతరామయ్య, జీలకర్ర సత్యబాబు, దొడ్డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు ఎవరైనా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వ్యవస్థాపకులు ఒకరయ్యి పార్టీకి జనసంఘ నుంచి ఎంతో వారు పార్టీని భారతీయ జనతా పార్టీ వరకు చాలా కృషి చేశారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీకి బలోపేతం కృషి చేయాలని, పార్టీ అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ జయంతి సందర్భంగా పట్టణంలో కార్యకర్తలందరూ కూడా వారికి ఈ జయంతి సందర్భంగా పనిచేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఈరోజు పిఠాపురం పట్టణంలో జరుపుకుంటున్నాం. ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతాన్ని ప్రవర్తించి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఆదరణ పొందడానికి ముఖ్య కారకులు వారు. ఏకాత్మత మానవతా సిద్ధాంతాన్ని, అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆయన చిత్రీకరించడం జరిగింది. ఈ రోజున ఆయన సూచించిన సిద్ధాంతం ప్రకారం పనిచేసి ఈరోజు ఈ ఫలాలు ప్రజలకి అందడం జరుగుతుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి బూత్లోని ఆయన జయంతికి నివాళులుగా మనం 50 సభ్యత్వాలని చేయాలని మనకి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సూచించడం జరిగింది. అందరూ కూడా కార్యకర్తలందరూ ఎవరి బూతుల్లో వాళ్ళు ఒక 50 సభ్యత్వాలు చేసి ఈ పార్టీ అభివృద్ధి చెందడానికి పాటుపడాలని కోరుకుంటూ భారత్ మాతకి. పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఈ పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క జయంతిని అందరూ జరుపుకుంటున్నాం. ఆయన జనసంఘ వ్యవస్థాపకుల్లో మొట్టమొదటి శ్యామాప్రసాద్ ముఖర్జీతో కలిపి ఆయన జనసంఘ వ్యవస్థాపకులు ఒకరు. ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ జనసంఘ నుంచే భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఆ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఉంటూ అతి సామాన్యమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన నిరంతరం దేశం కోసం, దేశ ప్రజల కోసం, సమాజంలో అణగారిన వర్గాల కోసం అంత్యోదయ అనే పథకం ఏదైతే ఆయన మనసులోంచి పుట్టిన అంత్యోదయ పథకం ఇప్పుడు మోడీ గారు అమలు చేస్తున్నారు. అంత్యోదయం అంటే సమాజంలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలా అనే నినాదంతో అంత్యోదయ పథకం పెట్టాడు. ఆయన యొక్క మనసులోని భావం వ్యక్తంగా అంత్యోదయ పథకాన్ని ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. ఈ యొక్క ఆయన యొక్క మీ అందరూ పార్టీ తరఫున ఆయన యొక్క ఆ జయంతి కార్యక్రమాన్ని అందరూ జరుపుకున్నారు. బలో భారత్ మాతాకి జై. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై తెలంగాణ బీజేపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ మాధవీలత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అలసత్వం క్షమించడాన్ని నేరమని అన్నారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అందులో భాగంగానే సహచర భక్త బృందంతో కలిసి మాధవీలత తిరుమలకు బయలుదేరారు. వందే భారత్ రైల్లో బీజేపీ మహిళా నేత తిరుమలకు పయనమయ్యారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు. సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుని నామం జపిస్తూ శ్రీనివాసుని పాటలు పాడుతూ వందే భారత్ రైల్లో మాధవీలత తిరుమలకు బయలుదేరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.